వైసీపీ అధినేత జగన్ సాయంత్రం 5 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ కానున్నారు. ఏపీలో కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారని వైసీపీ వెల్లడించింది. వినుకొండలో రషీద్ దారుణ హత్య, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి వాహనంపై రాళ్ల దాడి సహా పలు అంశాలపై సాక్ష్యాలు, వీడియోలను గవర్నర్కు జగన్ అందిస్తారని సమాచారం. వైసీపీ అధినేత జగన్ సాయంత్రం 5 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ కానున్నారు. ఏపీలో కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారని వైసీపీ వెల్లడించింది. వినుకొండలో రషీద్ దారుణ హత్య, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి వాహనంపై రాళ్ల దాడి సహా పలు అంశాలపై సాక్ష్యాలు, వీడియోలను గవర్నర్కు జగన్ అందిస్తారని సమాచారం. వైసీపీ అధినేత జగన్ సాయంత్రం 5 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ కానున్నారు. ఏపీలో కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారని వైసీపీ వెల్లడించింది. వినుకొండలో రషీద్ దారుణ హత్య, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి వాహనంపై రాళ్ల దాడి సహా పలు అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ అమూల్య, మరికొద్ది క్షణాల్లో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మరికొద్ది క్షణాల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ని కలవనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై, అదేవిధంగా గత 2 రోజుల క్రితం వినుకొండలో జరిగినటువంటి ఘటనపై కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ అయితే మాత్రం లేఖను అందజేయనున్నారు, ఫిర్యాదు చేయనున్నారు. గత 45 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నూతన ప్రభుత్వం కూటమి ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై కూడా ఎలాంటి పోలీస్ వ్యవస్థ ఎలాంటి చర్యలు చేపట్టలేదనేది మాత్రం అయితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డితో ఆరోపిస్తారు. గత 1 రోజుల క్రితం కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వినుకొండ జరిగిన పరిస్థితిపై కూడా జగన్మోహన్ రెడ్డి హఠాహుటిన కూడా అక్కడి నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రావడం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏదైతే రహీద్ మృతి చెందిన ఏ ఉందో అతను ఇంటికెళ్లి పరామర్శించడం, తర్వాత అనంతరం కూడా రాష్ట్రంలో జరుగుతున్న ఈ దాడులు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై కూడా గవర్నర్ అయితే ఫిర్యాదు చేసేందుకైతే మాత్రం ఈ రోజు సాయంత్రం 5 గంటలకి గవర్నర్ ని ప్రత్యేకంగా కలవనున్నారు. ఇప్పటికీ కూడా దానికి సంబంధించిన అయితే గవర్నర్ కూడా అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి సమాచారం ఉంది. దీని సాయంత్రం 4 గంటలకి డైరెక్ట్ గా ఏదైతే మంగళగిరి, తాడేపల్లి గుడి నుంచి కూడా నేరుగా గవర్నర్ ని కూడా కలిసేందుకు అయితే మాత్రం ప్రయాణేందుకు సిద్ధమవుతారు. మరికొన్ని క్షణంలో కూడా ఇక్కడ చేరుకొని గవర్నర్ కి అయితే మాత్రం వినతి పత్రం అయితే ఈ ఫిర్యాదు చేసేందుకు అయితే సిద్ధమవుతున్నారు. రైట్, థాంక్యూ యశ్వంత్.